హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఒకప్పుడు బీసీసీఐ వాళ్ళు బెనిఫిట్ మ్యాచెస్ అని జరిపేవారు. ఇప్పుడు ఆ బెనిఫిట్ మ్యాచ్లు వినపట్లేదు, క్రికెటర్స్కి పెట్టేవారు అలాంటివి. కానీ నిన్నటితో ముగిసిన ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ నాకైతే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బెనిఫిట్ సిరీస్ లాగా అనిపించింది. వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా ఉండరా అనే విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా పటాపంచలు అయిపోయేలా చేసింది ఈ సిరీస్. వాళ్ళిద్దరూ చాలా గట్టిగా నొక్కి ఒక్కడించారు. ఎస్, వీఆర్ రెడీ టు గో టిల్ 2027 వరల్డ్ కప్ అని ఆ డిటర్మినేషన్, ఆ పట్టుదల, కసి వాళ్ళిద్దరిలో ఈ సిరీస్లో కనిపించింది. విరాట్ కోహ్లీ అయితే ఈ వాజ్ అన్ డిఫరెంట్ జోన్. అతను ఆడిన స్టైల్ ఏంటి, ఆ 2 సెంచరీలు ఏంటి, ఆ అన్బీటెన్ హాఫ్ సెంచరీ ఏంటి, బౌలర్లతో ఆడుకోవడం ఏంటి, చివరికి వచ్చేసరికి బౌలర్స్తో ఆడుకున్నాడు. అతను ఏం చెప్పాడంటే ఫస్ట్ నాక్ అలా బాగుందని చెప్పాడు, కానీ ఫస్ట్ నాక్ కంటే కూడా చివరిది బ్రహ్మాండంగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు. అదే అన్నాడు అతను, చాలా నేను ఒక 2-3 ఏళ్ళకి ముంచి ఇలా ఎప్పుడు ఆడలేదు, ఈ రకంగా ఎప్పుడు ఆడలేదు, ఇంత బాగా ఆడలేదు అని చెప్పి అతను చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశాడు. ఎస్, 2016 విరాట్ కోహ్లీ కనిపించాడు. రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, రోహిత్ శర్మ ఓకే ఈ సిరీస్లో 2 50s చేశాడు, ఒక మ్యాచ్లో మిస్ అయ్యాడు, బట్ హీ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా పోయినాయి. ఇప్పటికి ఒకటి ఏంటంటే, యూ కెనాట్ బి ష్యూర్. ఇంకా 2 ఏళ్ళు మన కోచ్ కూడా సీరియస్గా అన్నాడు ప్రెస్ మీట్లో, 2027 2 years ఉంది, ఇంకా లెట్ అస్ లివ్ ఇన్ ద ప్రజెంట్. ప్రస్తుతం ఇప్పటి గురించి మాట్లాడండి, ఇంకా 2 ఏళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి అతను చాలా కోపంగా, ప్రశ్నలు అడిగిన వాళ్ళ మీద కోపంగా చూపిస్తారు కదా అతని బాడీ లాంగ్వేజ్, అలా అన్నాడు. సరే, 2 ఏళ్ళు టైం ఉంది, 2 ఏళ్ళ తర్వాత రెడ్డేవాడో రాజేవాడో ఎవరికి తెలుసు. అంటే ఒకటి మాత్రం, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళలో ఆ పట్టుదల ఉంది, మేము ఆడాలనుకున్నారు, ఆడగలుగుతారు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది. అప్పటికి ఒకరికి 40 ఏళ్ళు వస్తాయి, ఒకరికి 39 ఏళ్ళు వస్తాయి, నో డౌట్. స్టిల్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. దే క్యాన్ ప్లే డెఫినెట్లీ కనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు, బ్యాటింగ్ బాగా చేస్తున్నారు. ఈ ఫార్మాట్ ఇద్దరికి కూడా బెస్ట్ ఫార్మాట్ ఇద్దరికి. రోహిత్ శర్మ 3 double-hundreds చేశాడు ఈ ఫార్మాట్లో, అదేమో మామూలు విషయం అది. అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్ ఫినామినల్ రికార్డ్ కదా. అతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్. ఎందుకంటే వన్డేలో మనం కంపేర్ చేయలేం, వీ కెనాట్ కంపేర్ విరాట్ కోహ్లీ విత్ సచిన్ టెండూల్కర్. ఎందుకంటే డిఫరెంట్ ఏరాస్లో మారిపోతూ ఉంటాయి. మీకు వన్డే రూల్స్ మారిపోతున్నాయి, ఒకసారి 2 balls ఆడతారు, 1 ball ఆడతారు, 60 overs ఆడతారు, 50 overs ఆడతారు. రకరకాలుగా వన్డే డైనమిక్స్ కానీ, వాళ్ళ ఆడే తీరు కానీ, రూల్స్ కానీ మారిపోతుంది. అందుకని వివ్ రిచర్డ్స్ గొప్పనా, సచిన్ టెండూల్కర్ గొప్పనా, విరాట్ కోహ్లీ గొప్పనా అంటే వాళ్ళ ఈరాస్లో వాళ్ళు గొప్పవాడు. ఒకప్పుడు బిఫోర్ 2000 ఆర్ మేబీ అప్ టు 1980 వివ్ రిచర్డ్స్ ది గ్రేటెస్ట్ వన్డే ప్లేయర్ ఎవర్ ప్లేయర్, వన్డే బ్యాట్స్మెన్ రాదర్. అండ్ తర్వాత సచిన్ టెండూల్కర్, అండ్ 2015 తర్వాత విరాట్ కోహ్లీ. వీళ్ళు గ్రేటెస్ట్ ఇన్ దిస్ ఫార్మాట్ వితౌట్ డౌట్. అందరూ ఇండియన్ ప్లేయర్లు ఇద్దరు పేర్లు చెప్పాను, లేదు మీరు చెప్పండి, ఎవరున్నారు అంతకంటే బాగా ఆడిన వాళ్ళు వేరే దేశాల్లో. సో వాళ్ళంటి ప్లేయర్స్ ఇప్పుడు ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. వై షుడెంట్ దే కంటిన్యూ? చాలా ప్రయత్నాలు జరిగినాయి. అంటే వాళ్ళు ఆడాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదని నేనేం అంటలేదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యంగ్స్టర్స్ కమింగ్ అప్. వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా. ఈ ఫార్మాట్లో మీకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ కావాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. T20sలో స్లామ్ బ్యాంక్ స్టఫ్ వస్తారు, 6లు 4లు కొట్టాలి, చాలా అర్జెన్సీ చూపించారు. ఈ ఫార్మాట్లో మీరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. విరాట్ కోహ్లీ చూడండి, ది వే హీ రొటేట్స్ ది స్ట్రైక్. అక్కడ రుతురాజును ఉండనివ్వండి, జైస్వాల్ని ఉండనివ్వండి, వాళ్ళని పరిగెత్తిస్తారు. సో ఈజీగా ఓవర్లో మీకు ఎక్కడ ప్రెషర్ రాదు. ఓవర్లో బౌండరీలు రాకపోయినా మీకు కనీసం 5 singles వస్తాయి, కనీసం 4 singles వస్తాయి. స్కోర్ బోర్డ్ పరిగెత్తుతూనే ఉంటుంది విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు. అది కావాలి కదా ఈ ఫార్మాట్లో. కన్సిస్టెంట్, తక్కువ రిస్క్ తీసుకొని మీరు 30-35 overs దాకా తీసుకెళ్ళి, ఆ తర్వాత మీరు నిన్న గౌతమ్ చెప్పిన మాటలు బాగుంటాయి. ఏమన్నా అంటే యశస్వి జైస్వాల్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే 30 overs వరకు ఇది ఒక ఫార్మాట్ ఒక రకంగా తీసుకోవాలి, స్లో అండ్ స్టడీ వెళ్ళాలి. లాస్ట్ 20 oversలో యూ గో ఇంటూ T20 మోడ్, ఆ రకంగా వెళ్ళాలి. సో అది వెళ్ళాలి అంటే అలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అలవాటు ఉండాలి. ఇప్పుడు వచ్చే కొత్త క్రాప్కి అలాంటి అలవాటు లేదు. మీకు అది ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఏంటి తొందరగా ఫాస్ట్గా ఆడేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ మజిల్ మెమరీ కూడా పెద్ద షాట్స్కి వెళ్తారు.
అలా కాకుండా వీళ్ళిద్దరూ రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ అంత రొటేషన్ చేయడు, కానీ ఏంటంటే ఒకసారి 20-30 దాటిన తర్వాత ఈ డీల్స్ ఇన్ బౌండరీస్ అతను అలవోకగా 6లు 4లు కొట్టేస్తారు. సో వాళ్ళిద్దరూ వాళ్ళ స్టైల్ ఆఫ్ క్రికెట్ దే నో హౌ టు ప్లే దిస్ గేమ్. అండ్ రవి శాస్త్రి అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ బై ఇన్ ద మార్కెట్. మీకు అది ఎక్కడ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ దొరకదు. వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వీళ్ళు ఆడిన స్టైల్, వీళ్ళు ఎలా తీసుకెళ్లారు. మొన్న మీరు ఛాంపియన్స్ ట్రోఫీలో చూడండి, ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచాం ఈ ఏడాది. ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫికల్ట్ మ్యాచెస్, పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ విత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, సెంచరీ చేశాడు. అండ్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ విత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఆ టఫ్ మ్యాచెస్లో అగేన్స్ టఫర్ అపోజిషన్ వాళ్ళు ఆడారు. అలాగే ఫైనల్కి వచ్చేసరికి రోహిత్ శర్మ విత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విత్ 70 సంథింగ్. సో వాళ్ళు ఆ టఫ్ మ్యాచ్లో టఫ్ అపోజిషన్తో ఎలా ఆడాలి, దక్కామక్కిలు తిని ఎన్నో ఇలాంటి సిచ్యుయేషన్స్, బీన్ దేర్ డన్ దట్. వాళ్ళకి అలవాటు ఇలాంటి మ్యాచ్లు ఆడడం. వాళ్ళు దే హ్యావ్ సీన్ ఇట్ ఆల్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి అవసరం. T20లే కొత్త కుర్రాళ్ళు, వీళ్ళు అవసరం లేదు. T20లో కొత్త, నేను ముందు కూడా చెప్పాను, అసలు ఐ వాంటెడ్ దెమ్ నాట్ టు ప్లే ది 2023 వరల్డ్ కప్. వాళ్ళ వద్ద కొత్త వాళ్ళతో ఆడించండి, వాళ్ళు ఫియర్లెస్గా ఆడుతున్నారు. T20లో ఆ ఫియర్లెస్నెస్ కావాలి. ఇక్కడ మీకు దే షుడ్ బి మెథడ్ ఇన్ మ్యాడ్నెస్. వాళ్ళు ఆ 30-35 అవర్స్ వరకు ఆ బేస్ క్రియేట్ ఇచ్చారు. ఓపెనర్గా వచ్చిన రోహిత్, అలాగే నెంబర్ 3లో వచ్చి విరాట్ కోహ్లీ ఆ బేస్ క్రియేట్ చేసి తర్వాత మీరు యూ టేక్ ఫినిషర్స్ వచ్చి బ్రహ్మాండంగా ఒక పెద్ద స్కోర్ అందించండి, లేకపోతే చేజ్ని కంప్లీట్ చేయండి. సో ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ మనకు కావాలి. కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్ మనకు అవసరం, ఖచ్చితంగా అవసరం. ఇంకోటి కూడా ఎందుకు అవసరం అంటే వాళ్ళని తప్పించడానికి జరిగిన ప్రయత్నాలు టెస్ట్ క్రికెట్ నుంచి వాళ్ళని బలవంతంగా రిటైర్ చేయించారు. ఈ ఫార్మాట్ నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు జరిగినాయి. మనకి ముందు వార్తలు వచ్చినాయి కదా, ఏంటంటే ఈ సిరీస్ అయిపోయినప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది. అది రాయ్పూర్లో జరగచ్చు, వైజాగ్లో జరగచ్చు, లేకపోతే అహ్మదాబాద్లో జరుగుతుంది. సెలెక్టర్స్, బీసీసీఐ పెద్దలు, కోచ్ అందరూ కూర్చుని వీళ్ళిద్దరు భవిష్యత్తుని డిసైడ్ చేస్తారు. అంటే ఈ సిరీస్లో వాళ్ళు ఆడకముందే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి, అంటే మీకు ఇది ఆడిషన్ ఏంటి వీళ్ళకి? కెన్ యూ ఎక్స్పెక్ట్? ఆడిషన్ అంటే ఔత్సాహిక కళాకారులకి, అది సింగర్స్కి కానీ లేకపోతే వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళ టీంలోకి వచ్చే వాళ్ళకి ఆడిషన్ అంటాం. వీళ్ళకు ఆడిషన్ లాగా తయారు చేశారు. సో మీరు బాగా ఆడకపోతే మిమ్మల్ని మీటింగ్ పెట్టుకుని మిమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం, లేకపోతే మీకు ఒక విచిత్రమైన షరతులు పెడతాం. ఆ షరతులు మీకు కుదరక మీరు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తామని ముందే ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వాటి తప్పించుకుని ఇప్పుడు ఆ మీటింగ్ ఏమైంది? నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ మీటింగ్. ఎవ్వరు మాట్లాడదు ఆ మీటింగ్ గురించి. ఆ మీటింగ్ గురించి బోల్డని వార్తలు వచ్చినాయి. వీళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేసి మీటింగ్ జరగబోతుంది. ఇప్పుడు ఎవ్వరు కామ్ అయిపోయారు. ఇప్పుడు పెట్టండి ఆ మీటింగ్. ఇప్పుడు ఎవరు పెడితే అది ఎంత అన్పాపులర్ అవుతుందో తెలుస్తుంది మీకు. సో నాకేదో వీళ్ళిద్దరూ ఉండాలి, వీళ్ళ అభిమానుల కోసమో, లేకపోతే నేనేదో వీళ్ళ అభిమానులుగా చెప్పట్లేదు. వాళ్ళని అన్యాయంగా, ఎందుకంటే దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్, వాళ్ళని అన్సెరమోనియస్గా వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం జరిగింది. టెస్ట్ క్రికెట్లో కూడా వాళ్ళు కంటిన్యూ అయింటే బాగుండేది. అంటే అన్ని వాళ్ళు బ్రహ్మాండంగా స్పిన్ బౌలింగ్ సరిగా ఆటలేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ టెస్ట్ క్రికెట్లో కూడా నేను అన్నట్టుగా అనేకసార్లు చెప్పినట్టుగా ఫేజ్ అవుట్ చేస్తే బాగుంటుంది. అశ్విన్ ఒక సందర్భంలో, తర్వాత రోహిత్ శర్మ, తర్వాత విరాట్ కోహ్లీ 1 by 1 కాస్త గ్యాప్స్ తీసుకుని ఫేజ్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కోచ్ మాట్లాడుతున్న ట్రాన్సిషన్ ఒకేసారి ఎక్స్పీరియన్స్ లేకుండా అయిపోయింది, ఒకేసారి అందరూ వెళ్ళిపోయారు. దానికి కారణం ఎవరు? సరే అది వేరే విషయం, అది పక్కన పెట్టి. సో వాళ్ళకి ఆ పొగబెట్టే ప్రయత్నాల్ని వాళ్ళు ఖచ్చితంగా, వాళ్ళు చాలా కసి మీద ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఆడదలుచుకున్నారు తెలుసా? ఏదో మేము కంటిన్యూ అయిపోవాలి, వాళ్ళని డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే మా బ్రాండ్ వాల్యూ పడిపోకుండా చూసుకోవాలి, మేము ఓన్లీ ఐపీఎల్ ఆడితే మా బ్రాండ్ వాల్యూ పడిపోతుంది, సో వీ హ్యావ్ టు కంటిన్యూ అట్లీస్ట్ 1 ఫార్మాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని కాదు వాళ్ళు ఆడేది. వాళ్ళు కూడా ఇదే కసి, ఏంటంటే బలవంతంగా మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, మేము ఆడి చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అందుకే దట్ ఈస్ ద గ్రేట్నెస్. వీళ్ళ ఏంటంటే వాళ్ళు మేము ఆడగలము, ఇప్పటికీ కూడా ఆడగలము అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఎవరు మమ్మల్ని బలవంతంగా ఎందుకు పంపిస్తారు? మేము ఈవెన్ డొమెస్టిక్ ఆడమంటారు. ఎస్, విరాట్ కోహ్లీ ఈజ్ గోయింగ్ టు ప్లే విజయ్ హజారే ట్రోఫీ. రోహిత్ శర్మ అయితే ముష్టాక్ అలీ కూడా ఆడతారన్నారు. ముష్టాక్ అలీ ఆడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ ఫార్మాట్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కాబట్టి యంగ్స్టర్స్కి అవకాశం. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, బెంగళూరులో ఆడబోతున్నాడు. మరి బెంగళూరులో మరి అతను చిన్నస్వామిలో ఆడితే క్రౌడ్ని అలో చేస్తారా, లేకపోతే ఇంకొక ఆలూరు గ్రౌండ్లో ఆడితే అలో చేస్తారా? ఎందుకంటే అక్కడ కూడా క్రౌడ్ ఇష్యూస్ ఉన్నాయంట. క్రౌడ్ వస్తే గొడవలు అవుతాయి. విరాట్ కోహ్లీ వస్తే బ్రహ్మాండం క్రౌడ్ వస్తారు. అందులో బెంగళూరులో రాకపోవడం ఏంటి?
వాళ్ళు ఢిల్లీ ఆడే 6-7 మ్యాచ్లు అన్నీ కూడా బెంగళూరులో జరగబోతున్నాయి. దాంట్లో 2 చిన్నస్వామిలో జరగబోతుంది. మరి క్రౌడ్ని అలో చేస్తారా? లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్, ఆ తొక్కిసలాడిన ఇన్సిడెంట్ ఉంది కదా. బట్ ఎనీవే, విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు, రోహిత్ శర్మ ఆడబోతున్నాడు అని తెలుస్తుంది మనకి. రోహిత్ శర్మ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, విరాట్ కోహ్లీ కన్ఫర్మ్ చేశాడు. సో మేము డొమెస్టిక్ ఆడమంటే ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడతాం. ఆ గ్యాప్స్ లేకుండా చూసుకుంటాం. మేము 27 దాకా వెళ్తా ఉన్న ఇంప్రెషన్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తానంటే వీడియో, వాళ్ళు మన ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు ఏం టాక్ వచ్చింది, ఇదే వాళ్ళ ఆఖరి ఫేర్వెల్ సిరీస్, దాంతో ఆస్ట్రేలియాలో ఆఖరి సిడ్నీ మ్యాచ్ తర్వాత వాళ్ళిద్దరు గుడ్ బై చెప్పేస్తారు. ఇలాంటి ఎన్నో వార్తలు ప్లాంట్ అవుతున్నాయి, ఫ్లోట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు కంటిన్యూ అవ్వాలని చాలా డిటర్మిన్డ్గా, చాలా కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉన్నారు 27 దాకా. అంటే కంటిన్యూ అవ్వగలరని ఎవరు చెప్పలేరు. నోబడీ కెన్ గ్యారంటీ 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది. కంటిన్యూ ప్రయత్నం చేస్తారు. ఫెయిల్యూర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, వాళ్ళకి కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి. మనం చూసాం కదా, వాళ్ళు ఎందుకంటే జూలైలోనే ఎప్పుడో జూలై ఆర్ జూన్లోనే వాళ్ళు ఐపీఎల్ ఆడారు. తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని వాళ్ళు అక్టోబర్లో దే ప్లేడ్ కాంపిటేటివ్ క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ ఆడారు. ఫస్ట్ మ్యాచ్లో చాలా రస్టీగా అనిపించారు. విరాట్ కోహ్లీ అయితే 2 డకౌట్స్ అయ్యింది. కానీ రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్ రికవర్ అయ్యాడు, 50 కొట్టాడు, నెక్స్ట్ మ్యాచ్ 100 కొట్టాడు. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి 75 నాట్అవుట్ ఎంత కొట్టి 74 నాట్అవుట్ ఎంత చేశాడు. సో వాళ్ళు కొంత టైం తీసుకున్నారు. కానీ ఈసారి ఆ గ్యాప్ రానివ్వలేదు. 1 మంత్ తర్వాత వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఆడారు. ఆ 1 మంత్లో కూడా వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా కూడా అలర్ట్గా ఉండి ఆ రస్టీనెస్ లేకుండా వాళ్ళిద్దరికిద్దరు కూడా ఆడడం అనేది మనం చూసాం. సో వాళ్ళు చాలా ఆ రస్టీనెస్, ఆ గ్యాప్ వల్ల వచ్చే ఆ ఫీలింగ్ లేకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. విరాట్ కోహ్లీ అదే చెప్పాడు, నేను ఫిజికల్గా ఎక్కువ ప్రిపేర్ కాను, నేను మెంటల్గా ప్రిపేర్ అవుతాను. ఫిజికల్గా వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు, మెంటల్గా మ్యాచెస్ విజువలైజ్ చేసుకుంటారు. ఈ క్రికెటర్స్ అందరూ చేసే పని ఏంటంటే ఆ మ్యాచ్ని ముందుగానే వాళ్ళు యాక్చువల్గా ఫీల్డ్ ఆడకముందే వాళ్ళు మైండ్లో ఆడేస్తారు ఆ గేమ్. ఆడేసి ఆ గేమ్లో ఎలా ఆడాలి, ఈ రకంగా ఈ బౌలర్ ఇలా ఫేస్ చేయాలి, ఈ బౌలర్కి ఇలాంటి షాట్లు కొట్టాలి, అన్నీ వాళ్ళు ముందుగానే మైండ్లో ఆ విజువలైజ్ చేసుకున్నారు. ఆ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. అది చేస్తూ ఉన్నానని చెప్పి విరాట్ కోహ్లీ చెప్పాడు. సో ఆ విజువలైజేషన్ గురించి మాట్లాడాడు. ఫిజికల్ ప్రిపరేషన్ అవసరం లేదన్నాడంటే అతను బహుశా విజయ్ హజారే ఆడకపోవచ్చు అని ఒక టాక్ వచ్చింది. కానీ లేదు, విజయ్ హజారే ఆడతానని చెప్పాడు. సో ఆడతాను, నేను డొమెస్టిక్ ఆడతాను, ఇండియా ఏ కూడా ఆడాలి, వీళ్ళు ఇండియా ఏ కూడా ఆడాలి, మన కౌంటీ ఆడాలి. అలా వాళ్ళు ఏంటంటే గ్యాప్స్ లేకుండా చూసుకుంటే వీళ్ళ నెంబర్ ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఎబిలిటీ. విరాట్ కోహ్లీ ఓవరాల్ వన్ డే యావరేజ్ ఎంత 58 యావరేజ్ అంటే మామూలు విషయం. అది అంత కన్సిస్టెన్సీ, రిమార్కబుల్ కన్సిస్టెన్సీ. అతను తీసుకోండి మీరు, లాస్ట్ సరే వన్ డే వరల్డ్ కప్ అయిపోయింది 2020, పక్కన పెట్టి అక్కడి నుంచి కదా వాళ్ళు ఓవర్ స్టే చేసినట్టుగా అందరూ ఫీల్ అవుతుంది. 16 మ్యాచ్లు ఆడితే విరాట్ కోహ్లీ 700 రన్స్ చేశాడు, 709 రన్స్, 54.53 ఉంది యావరేజ్. అంటే దాంట్లో 2 డకౌట్స్ ఉన్నాయి కాబట్టి అది యావరేజ్ తగ్గింది. బట్ స్టిల్ 54 ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ యావరేజ్. 95 స్ట్రైక్ రేట్ ఉంది. మామూలు ఒరిజినల్ 93 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. 3 100s ఉన్నాయి, 4 50s ఉన్నాయి పీరియడ్. 16 మ్యాచ్ల్లో 3 100s, 4 50, ఆల్మోస్ట్ 50% అతను సక్సెస్ అతనికి అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. రోహిత్ శర్మ కూడా అంతే. రోహిత్ శర్మ కూడా వన్ డే వరల్డ్ కప్ తర్వాత 17 మ్యాచ్లు ఆడితే 807 రన్స్ చేశాడు, 50.43 ఉంది. అతని ఓవరాల్ యావరేజ్ కంటే ఓవరాల్ యావరేజ్ 49.2 అని ఉంటే ఇది బెటర్ యావరేజ్ ఉంది ఈ పీరియడ్లో ఆఫ్టర్ వన్ డే వరల్డ్ కప్. స్ట్రైక్ రేట్ కూడా గతంలో 92 ఉంటే ఇప్పుడు మంచి స్ట్రైక్ రేట్ 106 ఇస్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ ఇన్ వన్ డే క్రికెట్. అది ఉంది. 2 100s, 6 50s ఉన్నాయి. అతను కూడా 50% సక్సెస్ రేట్ ఉంది. సో ఇద్దరు కూడా ఏ రకంగా మీరు వాళ్ళు తక్కువ అంటారు. ఇప్పుడు రోహిత్ శర్మ తీసుకోండి, ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఓవర్ షాడోడ్ హిమ్. విరాట్ కోహ్లీ అంత గొప్ప పర్ఫార్మెన్స్ రాదు, కానీ లాస్ట్ 5 innings తీసుకోండి మీరు. లాస్ట్ 5 innings ఆస్ట్రేలియాలో 73, 121 నాట్అవుట్, 57, 14 and 75. సో ఇంత బాగా ఆడుతుంటే వీళ్ళిద్దరిని ఎందుకు పక్కన పెట్టాలి? ఎందుకు అంత మనకి రెడీమేడ్ టాలెంట్ ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈ వరల్డ్ కప్ వరకు మనం వీళ్ళు ఎంత బాగా ఆడుతున్న ప్లేయర్స్ వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుందాం. విరాట్ కోహ్లీ లాస్ట్ 5 innings తీసుకున్న 0 వదిలేస్తే 0, 74 నాట్అవుట్, 135, 102, 65 నాట్అవుట్. సో ఎంత బాగా ఆడాడు ఈ సిరీస్లో అతను. ఫస్ట్ మ్యాచ్లో రాంచీలో ఫస్ట్ బాల్ ఒక టికెట్ తగిలి బౌండరీకి వెళ్ళిపోయింది. తర్వాత నో ఎడ్జెస్ ఎట్ ఆల్. ప్రతి షాటు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత బాగా ఆడాడు. యాజ్ ఇఫ్ హీస్ బిన్ ప్లేయింగ్ క్రికెట్ ఎవ్రీ డే అండ్ హిస్ బ్యాట్ హ్యాడ్ నో ఎడ్జెస్
ఎడ్జెస్ కనబడలేదు. ఎంత అద్భుతమైన ఎన్ని సిక్స్లు కొట్టాడు, 12 సిక్స్లు కొట్టాడు విరాట్ కోహ్లీ. నేను మొత్తం చెక్ చేశాను. అతను ఏ సిరీస్లో కూడా మొత్తం 3 మ్యాచ్లు కలిపి 12 సిక్స్లు కొట్టాడు. ఎప్పుడు కూడా ఇన్ని సిక్స్లు ఒక సిరీస్లో కొట్టలేదు. అతను లాంగ్ కెరియర్ 2011 నుంచి అతను ఆడుతున్నాడు అనుకుంటా. 2011 నుంచి 2009 నుంచి అప్పటి నుంచి ఆడుతున్నాడు వన్డే క్రికెట్. ఇంత లాంగ్ కెరియర్లో ఒక పర్టికులర్ సిరీస్, ఈవెన్ వరల్డ్ కప్స్లో కూడా అన్ని కొట్టలేదు. అతను 2023 వరల్డ్ కప్లో 9 సిక్స్లు కొట్టాడు. సో సింగిల్ డిజిట్ దాటలేదు అతను ఒక సిరీస్లో. కానీ ఈ 3 మ్యాచ్లోనే 12 సిక్స్లు కొట్టాడు. నేను ఫ్రీగా రిలాక్స్గా ఉన్నప్పుడు సిక్స్లు కొడతాను అని చెప్పాడు. గతంలో ఏంటంటే మనం టాప్ హెవీగా ఉండేది. ఉంటే శిఖర్ ధవన్, రోహిత్, విరాట్ కోహ్లీ, తర్వాత పెద్ద బ్యాటింగ్ ఉండేది కదా. లేకపోతే రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తర్వాత పెద్ద బ్యాటింగ్ ఉండేది కదా. దానివల్ల ఏంటంటే అతను చాలా కేర్ఫుల్గా రిస్క్ తీసుకోకున్నాడు. ఇప్పుడు ఏంటంటే హీ నోస్ దట్ దేర్ ఆర్ ప్లేయర్స్. మన తర్వాత ఇప్పుడు మన దాంట్లో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, తర్వాత జడేజా ఉన్నాడు, మనకి లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇప్పుడు. తర్వాత రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో నేను అవుట్ అయినా నాకు తర్వాత బ్యాటింగ్ ఉందని ఒక ధీమా అతనికి ఉంది. కాబట్టి స్టార్టింగ్లోనే గతంలో 50 దాటే వరకు సిక్స్లు కొట్టేవాడు కదా విరాట్ కోహ్లీ. 50 దాటిన తర్వాత ఈ యూస్ టు హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ హిట్టింగ్ సిక్సర్స్ ఇన్ ద ఏరియల్ రూట్ అప్పుడు తీసుకున్నాడు కదా. ఇప్పుడు స్టార్టింగ్లో సిక్స్లు కొడతాడు. సో ఇప్పుడు వీఆర్ సీయింగ్ 2016 విరాట్ కోహ్లీ అగైన్. సో అలాంటి విరాట్ కోహ్లీని మనం చూస్తున్నాము. రోహిత్ శర్మ కూడా ఇటీవల కాలంలో ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నాడు. శ్రీలంకలో ఆడినా అతను వన్డేల్లో కూడా T20 లాగా ఆడుతున్నాడు. సో వీళ్ళిద్దరు ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకని వీళ్ళని పంపించాలి నాకు అర్థం కాదు. అది ఎవరు అంటే అది ఇది కేవలం అంతా గౌతమ్ గంభీర్ కుట్ర అని నేను అనలేదు. కానీ గంభీర్తో పాటు మన క్రికెట్ పెద్దలు ఎవరైతే ది పవర్స్ దట్ బి, ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రూలింగ్ ద ఇండియన్ క్రికెట్, వీళ్ళిద్దరిని పంపించేద్దాం. ఇంకా ఎందుకు కొత్త వాళ్ళతో మనమే మొత్తం అంతా వీళ్ళు ఉంటే వేరే సంగతి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇంకోటి కూడా ఏమేమి ప్రూవ్ అయిందంటే దే ఆర్ క్రౌడ్ పుల్లర్స్. మీకు వన్ డేస్కి ఇటీవల కాలంలో క్రౌడ్ రావట్లేదు. కానీ మీరు చూడండి, రాయ్పూర్లో చూడండి 60,000 మంది వచ్చారు. వైజాగ్లో ఎప్పుడు నిండుతారు? వైజాగ్లో వచ్చారు, రాంచీలో క్రౌడ్ వచ్చారు. సో వీళ్ళిద్దరిని చూద్దామని చెప్పి క్రౌడ్ వస్తున్నారు. సో వీళ్ళు ఉంటే అంత క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉంది, వీళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ అర్థం కావాలి. ఎవరైతే వీళ్ళని పంపించాలనుకున్నారో వాళ్ళందరికీ ఇది అర్థం కావాలి. రోక్ సకేతో రోకు, ఆపగలిగితే ఆపండి. వీళ్ళని ఆపగలిగే కెపాసిటీ ఎవ్వరికీ లేదు. నేను ఫ్యాన్స్ని ప్లీజ్ చేయడానికి చెప్పట్లేదు, వాస్తవాలు మాట్లాడుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు వన్ డే ఫార్మాట్. ఇద్దరికి బెస్ట్ ఫార్మాట్, ఇద్దరికి ఇదే బెస్ట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో ఇంత బాగా ఆడుతున్న ప్లేయర్స్ని పంపించి ఏదైనా రిపేర్ ఎప్పుడు చేస్తారు మీరు? ఏదైనా ట్రబుల్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే రిపేర్ చేస్తారు. ప్రాబ్లం లేని దగ్గర రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది నా ప్రశ్న. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.